సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మె. ఇంట్లో అందరూ పిన్నలు పెద్దలు అందరూ చాలా సంతోషంగా, ఎంతో ఆత్మాభిమానంతో, ఎన్నో ఆప్యాయతల మధ్య జరుపుకునేటటువంటి ఈ పండగకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతగా ఆదరిస్తున్నటువంటి నా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ఎక్కడ ఎవరు నన్ను ఆదరిస్తున్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ పండగ రోజున ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 7 years. ఈ 7 సంవత్సరాల్లో ఎన్నో గాయాలు తగిలాయి, మరెన్నో ప్రశంసలు దక్కాయి. గాయాలకి కుంగిపోయిన ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవడానికి నన్ను ఆదరిస్తున్నటువంటి మీరందరూ కారణం. అందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ సంక్రాంతి రోజున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెండో విషయం, ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. కుటుంబ వ్యవస్థల గురించి, అలాగే సామాజిక పరిస్థితుల గురించి, రాజకీయ విశ్లేషణలు, ఒకటేమిటి ఎన్నో 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 మీతో షేర్ చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. అలాగే ఎంతో మంది నా నుంచి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దుకున్నారు అనేది నాకు ఎదురైనప్పుడు వాళ్ళు చెప్తుంటే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మరొక చిన్న విషయం కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. అసలు నేను ఈ యూట్యూబ్ ప్రయాణం ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది అనంటే, మన దేశానికి వెన్నెముక కుటుంబ వ్యవస్థ. మన దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇంత పటిష్టంగా సనాతన ధర్మం నిలబడింది. అలాగే వివాహ వ్యవస్థ ద్వారానే మనము ఈ యొక్క స్థితిని మనం నిలుపుకోగలిగాం. కానీ ఒక దశాబ్దం నుంచి వివాహ వ్యవస్థ భయంకరంగా బీటలు వారిపోతుంది. ఆ వివాహ వ్యవస్థ ఈ రోజు వ్యాపారాత్మకంగా మారటం అనేటటువంటిది నన్ను చాలా బాధ పెట్టినటువంటి విషయం. నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ, ఆ కేసులు బనాయించారు మా మీద అని, ఆడపిల్లల కేసులు పెడితే మగపిల్లలు వచ్చారు, అలాగే భర్తలు హింసిస్తుంటే భార్యలు నా దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్నో కేసులు పరిష్కారం చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా మారాలి అని నిర్ణయం తీసుకొని, అలాగే ఈ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి నేను యూట్యూబ్ వేదికగా ఎంచుకోవడం అనేటటువంటిది జరిగింది. తత్ఫలితంగా నన్ను మీరు ఎంతో ఎంతో ఆదరించారు. మళ్ళీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను గత 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఇక్కడ హైదరాబాద్ మొత్తం దాదాపుగా 80% ఖాళీ అయిపోయింది. మొత్తం అందరూ కూడా పల్లెటూరు వైపుకి, వాళ్ళ సొంత ఊర్ల వైపుకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే, హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఈ పండగ రోజు కుటుంబంతో గడపాలి అనేటటువంటిది నేను చూస్తున్నాను. రోడ్డు మీద 20 కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆగిపోతున్నాయి. అంత రద్దీతోటి రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం. పట్టణం మొత్తం ఖాళీ అయిపోయింది, కానీ పల్లెటూరులో ఆ కుటుంబ వ్యవస్థల్లో, అలాగే ఎవరెవరు ఎక్కడికైతే వెళ్ళి ఉన్నారో వాళ్ళ మనసుల నిండా కుటుంబం పట్ల ప్రేమ నిండి ఉందా? ఇదొక ప్రశ్నార్థకం. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోండి, ఎంజాయ్ చేద్దామని మీరు వెళ్ళారా, లేదా కుటుంబం యొక్క విలువల్ని, బంధుత్వాల్ని పటిష్టం చేసుకుందామని వెళ్ళారా అనేటటువంటిదే ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజు అందరూ కలుస్తాం, భోగి రోజు ఈ రోజు, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ రోజు భోగి మంటలు వేసుకుంటాం. అలాగే ఆ మంటల్లో మనం ఏమి తగలబెట్టాలి, మనలో ఉన్న టాక్సిక్ థాట్స్, నెగటివ్ థాట్స్, అలాగే టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ కూడా ఆ భోగి మంటల్లో
మనం తగలపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వెళుతున్నాము అనంటే కొన్ని వదిలించుకోవడానికి, కొన్నిటిని పటిష్టం చేసుకోవడానికి. వదిలించుకునేవేమిటి? మనల్ని బాధ పెట్టేయి, అలాగే మన సంసారాల్ని నాశనం చేయేయి. అలాగే పటిష్టం చేసుకునేదేంటంటే కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల్ని చూడాల్సినటువంటి అవసరము ఈరోజు ప్రతి ఒక్క కపుల్‌కి ఉంది. అలాగే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉంది. ఈరోజు యువత తల్లిదండ్రులను పట్టించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పండగ రోజు నేనెందుకు చెప్తున్నాను అనంటే, నిన్నగాక మొన్న ఎవరో నన్ను మేడం ఒక ఇదేంటి వృద్ధాశ్రమాన్ని మేము చాలా గొప్పగా కట్టాము. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయాలి. విజిట్ చేసి మేము ఎంత గొప్పగా సర్వీస్ ఇస్తున్నాం అనేటటువంటిది మీరు గుర్తించాలి అనంటే, ఎక్కడో మనసు చివుక్కుమందండి. ఎందుకు అనంటే, వృద్ధాశ్రమాలు గొప్ప సేవలు అందిస్తూ వృద్ధాశ్రమాలు కట్టారు అనంటే మనం ఎక్కడికి పోతున్నాం? అరే! ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రపంచంలో త్రిబుల్ బెడ్‌రూమ్‌లు, డబుల్ బెడ్‌రూమ్‌లు, విల్లాలు కొనుక్కుంటున్న మనకి, మన తల్లిదండ్రులకి చోటివ్వడానికి మన ఇంట్లో, మన మనసులో ఇంత స్థానం వాళ్ళకి లేదా? నేను నిజం చెప్తున్నాను. నేనక్కడికి రాలేను అని రిజెక్ట్ చేశానండి. ఎందుకు అనంటే, వీటిల్ని ప్రోత్సహించటం అనేటటువంటిది నా అభిమతం కాదు. నిజంగా చెప్తున్నాను. అసలు ప్రోత్సహించనే వద్దు. ఇలాంటివి ఉండకూడదు. ఉండకూడదు. ఇది ఎప్పుడు నాకనిపించిందంటే, ఒకసారి రామానాయుడు గారే ఈ వృద్ధాశ్రమాన్ని ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌కి సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఒక వృద్ధాశ్రమానికి ఆయన డొనేట్ చేసి కట్టించారు. కట్టించినప్పుడు ఆ న్యూస్ కవరేజ్‌కి అంటే అక్కడ ఆ ఆశ్రమం గురించి నేను ఆర్టికల్ రాయడానికి ఒక జర్నలిస్ట్‌గా నేనక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. నేను ఒక ఎంపీగా నా నిధుల నుంచి ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని నేను కట్టాను. కానీ ఇది తొందరగా మూతపడాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు. ఒక్కసారి నేను షాక్ అయ్యాను. తర్వాత నేను వారిని అడగడం జరిగింది. సార్, మీరు ఇన్ని 2,00,00,000 దాదాపు ఖర్చు పెట్టి మీరు ఇది కట్టారు. దీన్ని ఎందుకు మూతపడాలని కోరుకుంటున్నారు అనంటే, అప్పుడు ఆయన చెప్పారు. అమ్మా, ఇది ఆసరా కోసం అని నేను స్థాపించానేమో, కానీ ఇది అవసరం కింద మారకూడదు అని. ఈ కుటుంబ వ్యవస్థ మన దేశంలో, మన దేశానికి ఒక ఆత్మ అయినటువంటి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదు. ఇలాంటివన్నీ పెరగకూడదు. పెరిగితే మన యొక్క అస్తిత్వము, మన కుటుంబ వ్యవస్థ తరిగిపోతుంది అని ఆయన చెప్పినటువంటి మాట నా మనసులో బలంగా నిలబడిపోయిందండి. ఆ తర్వాత నేను ఎన్నో కేసులు చూశాను. తల్లిదండ్రుల్ని బయటికి ఇచ్చేసినటువంటి పిల్లల్ని చూశాను. అత్తమామల్ని పట్టించుకున్నటువంటి కోడళ్ళని చూశాను. కోడళ్ళని రాచి రంపాన పెట్టే అత్తమామల్ని చూశాను. ఆడపడుచుల్ని ఇంటికి రానివ్వనటువంటి వదినల్ని చూశాను. అలాగే ఆడపడుచులు రాబందులే పీక్కు తినేటటువంటి తోబుట్టువుల యొక్క మరదళ్ళని, వదినల్ని పీల్చుకు తినేటటువంటి ఆడపడుచుల్ని చూశాను. ఎన్నో కేసులు చూశానండి నేను. వీటి ద్వారా మనం ఏం సాధిస్తున్నాం నిరంతరం? ఇలాంటి ఈర్ష్య, ద్వేషాలు మనం పెట్టుకొని కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసి ఎక్కడికక్కడ విడిపోయి మనం సాధించేదేంటి? ఒంటరితనం తప్ప. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చామో తిరిగి అలాగే వెళుతున్నాం. ఏది ఉన్నా మనం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది ఇక్కడ వదిలిపెట్టి వెళ్తామంటే ఒక చక్కటి కుటుంబాన్ని, ఒక అనుబంధాన్ని ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఊరు నుంచి వస్తున్నటువంటి పెద్దల్ని నేను చూస్తూ ఉంటాను. అపార్ట్మెంట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాను. పెద్దవాళ్ళు కూడా కిందకి వచ్చినప్పుడు, నేను కలిసినప్పుడు కొంతమంది వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఏంటంటే, అల్లుడు ఇంటికి వచ్చినటువంటి అత్తమామలకి ఆదరణ ఉండదు. అలాగే అల్లుడి ఇంటికొచ్చినటువంటి అత్తమామల ద్వారా అల్లుడికి వచ్చేటటువంటి సమస్యలు, ఇవన్నీ వింటుంటే, అలాగే అత్తమామల ద్వారా కోడలకు వచ్చేటటువంటి పరిస్థితులు, అలాగే కోడళ్ళ ద్వారా అత్తమామలు ఎదుర్కొనేటటువంటి సిట్యుయేషన్స్, ఇవన్నీ చూస్తుంటే అసలు దేనికోసం బ్రతుకుతున్నాం అనేటటువంటిది మనకేమన్నా తెలుసా? ఈరోజు ఒక సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళామే. ఆ సంతోషం కోడిని కోసుకోవడంలో ఉందా? అలాగే కోళ్ళ పందెంలో ఉందా? అలాగే మందు కొట్టడంలో ఉందా? నలుగురితో కలిసి ఎంజాయ్ చేశామా? వెళ్ళామా? డబ్బు ఖర్చు పెట్టామా? కోడిని కోసామా? వేటని కోసామా? తిన్నామా? మళ్ళీ వెనక్కి వచ్చామా? ఇదా మన పండగ? కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. సంక్రాంతి అనేటటువంటిది ఎన్ని విషయాలని మనకి, ఎన్ని అనుభూతుల్ని మనకి నింపుతుంది అనంటే, చిన్నప్పుడు ఈ రోజుకి నాకు సంక్రాంతి అంటే ఈ సిటీలో నేను ఉండలేనండి.
నిజం చెప్తున్నాను. చిన్నప్పుడు మా అన్నయ్య బంతి మొక్కలు నాటేవాడన్నమాట. సంక్రాంతి వచ్చింది అనంటే మేము విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. మా అన్నయ్య బంతి మొక్కలు, కనకాంబరాలు ఎన్నో పూల మొక్కలేసేవాడు. కేవలం మా ఆడపిల్లల కోసమే అన్నమాట. ఆ పండగ రోజున అవే పూలు తోటలో ఉన్న పూలే కోసుకొని దాదాపు 8 మంది ఆడపిల్లలం పెట్టుకునేవాళ్ళం. ఇంత పెద్ద పెద్ద మాలలంటే అర్థం చేసుకోండి. ఆ మంచులో మేము ముగ్గుల్లో పెట్టడానికి తుంచేటటువంటి బంతి పూలు ఎంత బావుండేయండి. ఇలా తుంచుతుంటే ఆ మంచు ఇలా మొఖం మీద చల్లి ఇలా చేతికి తగులుతుంటే ఎంత అనుభూతి. అలాగే కారబంతి పువ్వులు అవి కోసి ఆ ముళ్ళగోరింట పూలలో కారబంతులు మధ్య మధ్యలో కట్టుకొని ఆ మాలని ఎన్ని సార్లు చూసుకునేవాళ్ళం. అలాగే కనకాంబరాలు వాటన్నిటిని మంచులో కోస్తూ ఉంటే ఆ అనుభూతి చెప్పలేం. అలాగే పొగ మంచులో పొద్దున్నే లేసొచ్చి నోట్లో నుంచి పొగ ఊదుతూ మంచు బయటికొస్తుంటే అది ఒక ఆనందం అండి. ఎంతటి అద్భుతమైనటువంటి అనుభూతుల్ని ఈ జనరేషన్‌కి మనం మిస్ చేస్తున్నాము. అలాగే మనం కూడా మిస్ అయ్యాం. ఈరోజు ఊర్లకెందుకెళ్తున్నారంటే ఎంజాయ్‌మెంట్ కోసం ఎళ్తున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మందు బాటిల్స్ పట్టుకొనెళ్తున్నారు. ఏంటిది? ఏ కల్చర్‌లో ఉన్నామండి మనం? ఎక్కడ ఉన్నాము? ఇదివరకు నిజం చెప్తున్నాను కదా! తాగడం అనేటటువంటిది ఎంత నిషిద్ధమో, అలాగే చక్కటి కుటుంబాలన్నీ కూడా వీటన్నిటికి దూరంగా ఉండేయి. కానీ ఈరోజు ఎందుకంటే కొంతమందిని నేను చూసాను గాబట్టే చెప్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకెళ్లారు కాబట్టే నేను చెప్తున్నాను. ఇక్కడి నుంచి బ్రాండెడ్ బాటిల్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఎంజాయ్‌మెంట్ శరీరాన్ని నాశనం చేసేటటువంటి ఆ తాగుడు మీకు ఏ సంతోషాన్ని తెచ్చిపెడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇదే తాగుడు తాగిన తరువాత బంధువులు కొట్టుకొని విడిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు చూశాను నేను. ఇవి కాదండి. గుండెల నిండా సంతోషం. బుర్ర నిండా మత్తు నింపుకోవడం కాదు. గుండెల నిండా సంతోషాన్ని నింపుకొని మనము ఈ పండగని చేసుకోవడం అనేటటువంటి దాన్ని ఎంతమందిని గుర్తుపెట్టుకుంటున్నాం. అలాగే నిజ చిన్నప్పుడు ఒక భోజనం చేయాలంటే వరసనే అందరం కూర్చునేవాళ్ళం. విస్తళ్ళు మా అన్నయ్య అరిటాకులు కోసుకొచ్చేవాడనమాట. అరిటాకుల్లో మాకు భోజనాలు వడ్డించేవాళ్ళు మా పెద్దవాళ్ళందరూ కూడా. ఎంత కోలాహలంగా ఉండేదండి. భోజనాలయిపోయిన తర్వాత అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఊర్లలో ఏం జరుగుతుంది? ఎవరేమనుకుంటున్నారు? ఎక్కడ ఏం జరిగింది? సర్పంచ్ గారు ఎంత చూస్తున్నారు? తర్వాత ఎమ్మెల్యే గారితో ఏమేం పనులవ్వాల్సినున్నాయి? అలాగే ఏ ఏ అమ్మాయికి పెళ్లి కావాల్సిందుంది? ఎవరు సంబంధాలు చూసుకుంటున్నారు? బాధలు, సంతోషాలు, అలాగే గడిచిపోయినటువంటి అద్భుతాల్ని నెమరేసుకొని, అలాగే విషాదాలు, అలాగే చనిపోయిన పెద్దవాళ్ళని తలుచుకొని, కళ్ళనీళ్లు పెట్టుకొని వాళ్ళ మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఒక సహృద్భావమైనటువంటి వాతావరణం. ఈరోజు మనం మళ్ళీ తిరిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ జనరేషన్‌లో ఉంది. అలాగే ఎవరైతే బాటిల్స్ పట్టుకొని వెళ్లారో, మందు బాటిల్స్ పట్టుకొని వెళ్లారో, వాళ్ళ చేతుల్లో కూడా మందు కాదండి బాధ్యత ఉంది. ఉమ్మడి కుటుంబాలు దయచేసి పెద్దవాళ్ళని ఆదరించడము, పెద్ద మనసు చేసుకొని ఇప్పుడైనా ఈ సంక్రాంతికైనా సరే మీ తల్లిదండ్రుల్ని తిరిగి మీ దగ్గరికి తెచ్చుకోవడానికి, అలాగే మీ తల్లిదండ్రుల్ని మీ పిల్లలకి దగ్గర చేయడానికి దయచేసి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు ఆ జనరేషన్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే ఈరోజు మనము విపరీతమైనటువంటి మానసిక సమస్యలతోటి బాధపడుతున్నాం. పిల్లలకి కూడా మంచి చెప్పేటటువంటి వాళ్ళు లేక, తల్లిదండ్రులు ఎంతసేపు వాళ్ళు విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు చూపించేది ప్రేమని కూడా నేననను. ఎందుకంటే పిల్లల్ని ఒకప్పుడు ఓదార్చడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు పెద్దవాళ్ళు లేక ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకి ఓపిక లేక వాళ్ళు అడిగినది ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అది గారాబం కాదు, ఓపిక లేనటువంటి తరం. ఆ తర్వాత ఆ విధంగా పిల్లలు ఎలా తయారవుతున్నారంటే అడిగింది వెంటనే ఇవ్వకపోతే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి అనంటే, మేం గొడవ చేస్తే మమ్మల్ని భరించలేక మేమిచ్చేస్తారు. వీళ్ళు మేము అడిగిందల్లా ఇస్తారు అని వాళ్ళు మన బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కూడా. కాబట్టి దయచేసి ఈ పెద్దవాళ్ళని పిల్లల దగ్గరికి చేర్చండి. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లలకి దగ్గరవ్వండి. ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఏమీ కట్టుకుపోవండి ఇక్కడి నుంచి. ఈ దిక్కుమాలినటువంటి ఈర్ష్య, ద్వేషాలు, ఆ అమ్మ ఏం చీర కట్టుకుంది, ఈ అమ్మ ఎంత ఆస్తి తీసుకొచ్చింది, ఆ అమ్మ ఎన్ని ఇడ్లీలు తింది, ఈ అమ్మ ఎన్ని గారెలేసింది, ఈ అమ్మ మొగుడికి ఎంత పెట్టుకుంది, ఇది వద్దండి. దయచేసి వద్దు. ఎందుకు అనంటే ఇలాంటి చిన్న మనస్తత్వంతోటి మనం చేసేటటువంటిదే ఈరోజు మన కుటుంబ వ్యవస్థ బీటలు వారడానికి కారణమైంది.
ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయతలు ఈ రోజు ఎక్కడున్నాయి? దయచేసి ఇప్పుడు వెళ్తున్నటువంటి యూత్‌కి నేను చెప్తున్నాను. మీరు ఆటలు ఆడుకోండి, పాటలు పాడుకోండి. కానీ సాయంత్రం అయ్యేసరికి మీ ఊర్లో చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని మీ పూర్వీకుల గురించి అడిగి తెలుసుకోండి. వాళ్ళెలా బ్రతికారో అడిగి తెలుసుకోండి. వాళ్ళకొచ్చినటువంటి చిన్న ఆదాయంతోటి వాళ్ళు మీ తల్లిదండ్రుల్ని ఎలా పెంచారో, లేదా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా పెంచారో తెలుసుకోండి. డబ్బు ఆదా చేయటం ఎలాగో తెలుసుకోండి. ప్రకృతిని ఆస్వాదించడం ఎలాగో తెలుసుకోండి. అలాగే కష్టపడి పని చేయడంలో ఉన్నటువంటి విలువ ఏమిటో ప్రతి ఒక్కళ్ళు పిల్లలు తెలుసుకోండి. పెద్దవాళ్ళు గుర్తు చేసుకోండి. పిల్లలకి చెప్పండి. చక్కటి ముగ్గులు, రంగవల్లులు ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం చూస్తే ఎంత అద్భుతంగా హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నలు ఎన్ని ఉండేయో. ఈ మధ్య కాలంలో నేను ఊరెళ్తే నాంకే వాస్తవంగా ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు డూడు బసవన్న ఎంతమందొస్తే అంతమంది బసవన్నలకి మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అరిసెలును అవి చేసి పక్కన పెట్టేవాళ్ళనమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక 2 అరిసెలు తీయడము, ఆ తర్వాత ఇంత బియ్యం తీసుకోవడము, దాంట్లో ఒక డబ్బులు పెట్టడము, అవి తీసుకెళ్ళి ఇవ్వడము. అలాగే హరిదాస్ వస్తే కూరగాయలు, తర్వాత ఇంకా అలాంటివన్నీ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగేది. అందరికి ఇవ్వడానికి పోటీలు పడేవాళ్ళం. కానీ ఇవాళ ఇవన్నీ నాంకే వాస్తేగా పేరుకి మాత్రమే ఆ డూడు బసవన్న వచ్చి అలాగా అనాథలాగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి రావడం లేదు. అలాగే బయట ఎవరొచ్చి పోతున్నారో ఇంట్లో వాళ్ళకి తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి కనీసం ఈ 3 రోజులైనా విశ్వాన్ని గుర్తించండి. అలాగే ప్రకృతితోటి మమేకమైంది. ఇంకొక చిన్న విషయము, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను మీకు. ఎవరెవరికైతే పంట పొలాలున్నాయో, పంట చేలున్నాయో మీ పిల్లల్ని ఖచ్చితంగా పంట పొలాలకు తీసుకెళ్ళండి. ఆ పంట పొలాలకు తీసుకెళ్ళండి. ఆ మట్టిలో నడిపించండి. ఆ పైరుల మధ్య నడిపించండి. ఆ పంటని సంవత్సరానికి ఎంత పంట వేస్తారో, రైతు ఎంత కష్టపడతాడో, కూలీలు ఎప్పుడొస్తారో, కుప్ప ఎలా నూరుస్తారో, అలాగే నాట్లు ఎలా వేస్తారో, ఇవన్నీ కూడా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళది చేను వాళ్ళది అనేటటువంటి స్థితిని తీసుకురండి. తరువాత ఆ పొలాన్ని తన తరం మీ తర్వాత తరం ఆ పొలాన్ని కాపాడుకోవాలని చెప్పండి. రైతు అనేటటువంటి వాడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో చెప్పండి. బియ్యపు గింజ విలువ చెప్పండి. ఇలాంటివన్నీ కూడా మీ పిల్లలకి మీరు చెప్పగలిగితే, నేను నిజంగా చెప్తున్నాను, పిల్లలు చాలా గొప్పవాళ్ళు, చాలా జ్ఞానవంతులు. కానీ ఈరోజు పిల్లలు చెడిపోయారు అంటే కారణం ఆ జ్ఞానాన్ని ఇవ్వలేని మనదే తప్పు తప్ప పిల్లలది కానే కాదు. దయచేసి పిల్లలు, పెద్దలు, పక్కింటి వాళ్ళు మీ యొక్క ఇగోస్ అన్నిటిని పక్కన పెట్టి చిన్న పిల్లలవ్వండి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలాగే ఎఫెక్షన్‌ని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. మీ ఊర్లో కనుక ఒక థియేటర్ ఉంటే అది చిన్న థియేటరో, పాత థియేటర్ అయినా సరే సరదాగా సినిమాకెళ్ళండి. అది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఆ ఊర్లో ఉన్నట్టు ఊరు మొత్తము పిల్లల్ని తిప్పండి. దయచేసి తీసుకొనెళ్ళి మీ చుట్టాలు ఎవరెవరున్నారో ఆ చుట్టాల ఇళ్ళకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మీ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని పరిచయం చేసి తీసుకురండి. ఇలాంటి వాతావరణం తిరిగి మన పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉంది. అప్పుడే అదే పండగ అంటే వెళ్ళడమో, నలుగురం కూర్చోవడమో, కోళ్ళు కోసుకోవడమో, వేటల్ని తగ్గొయ్యడమో, కోడి పందాలు చేసుకోవడమో ఇవి మాత్రమే కాదు. మరిచిపోయినవి మనం గుర్తు తెచ్చుకోవాలి. పిల్లలు మరిచిపోకుండా వాళ్ళకొక అనుభూతుల్ని ఇవ్వడం అనేటటువంటి మనం చేయాల్సినటువంటి పని. దయచేసి ఇంకొక్కసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పండుగ ఎలా ఉంటుంది? మన చిన్నప్పుడు మనం ఏ పండుగ చేసుకున్నామో ఆ వాతావరణాన్ని మన పిల్లలకి ఇవ్వడం అనేటటువంటిది నేర్పండి. ఆప్యాయతలు ఎలా ఉండాలో చెప్పండి. ఈ పండగ రోజు ఒక రెజల్యూషన్ తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటి అంటే ఎవరి మనసుల్లోనైనా కుటుంబ సభ్యుల పట్ల ఈర్ష్య, ద్వేషము లేదా మాట పట్టింపులు ఉన్నా ఈ పండగతో కలిసిపోయేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఒక్కసారి ఒక్క అడుగు మీరు ముందుకు వేయండి. అవతల ఉన్నటువంటి వాళ్ళు 2 అడుగులు వేస్తారు. మీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతుంది. దానివల్ల మీ మనసు చాలా తేలికవుతుంది. ఒక్క పండగ ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ పాటిస్తారని మనస్ఫూర్తిగా నా సోదరులకి, సోదరీమణులకి, నా తండ్రులకి, అందరికీ, తల్లులకి అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి